మేడం నాకు చాక్లెట్ సిస్ట్ అని చెప్పారు మేడం స్కాన్ చేసినప్పుడు. ఈ చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి? ఇది మందులకి కరగదా? దీనివల్ల ఏమైనా ప్రమాదమా అని అడుగుతూ ఉంటారండి. సో ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటది. దీంట్లో గర్భసంచి లోపల ఉండే పొర కొన్ని సందర్భాల్లో అండాశయంలో పెరుగుతది. సో ఇది నార్మల్ కాదు. కొంతమందిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ గర్భసంచి లోపల పెరగాల్సిన టిష్యూ మనకి అండాశయంలో పెరుగుతుంది. సో ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటాము. అండ్ అండాశయంలో ఎప్పుడైతే ఈ టిష్యూ పెరుగుతుందో ఆడవాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడల్లా పొర అనేది మనకు బ్లీడింగ్ లాగా బయటకు వచ్చేస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. సో మెన్సెస్ వచ్చినప్పుడల్లా ఇక్కడ మామూలుగా గర్భసంచిలో ఉన్న బ్లడ్ బయటకు వస్తుంది, కానీ అండాశయంలో ఉన్న బ్లడ్ అక్కడే ఆగిపోయి ఒక సిస్ట్ లాగా ఏర్పడుతుంది. బ్లడ్ అనేది అక్కడ ఆగిపోయి చాలా కాలం అయ్యే కొద్దీ కొంచెం బ్రౌనిష్ కలర్ లో మారి చాక్లెటిష్ మనకి కలర్ లోకి కనిపిస్తుంది. కాబట్టి అంటే బ్రౌనిష్ చాక్లెటీ కలర్ లో కనిపిస్తుంది. దానివల్ల దానికి చాక్లెట్ సిస్ట్ అనే పేరు వచ్చింది. సో చాక్లెట్ సిస్ట్ అంటే ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్, అంటే అండాశయంలో గర్భసంచి లోపల ఉన్న టిష్యూ పెరిగి దాని వల్ల ఒక కణితి లాగా ఏర్పడితే దాన్ని మనం చాక్లెట్ సిస్ట్ అని అంటాం. సో ఈ చాక్లెట్ సిస్ట్ మందులకి కరిగేదైతే కాదండి. సో చాక్లెట్ సిస్ట్ ఉన్న వాళ్ళకి మందులు ఇచ్చి దాన్ని పూర్తిగా కరిగేలాగా మనం చేయలేము.